ఫస్ట్ వీడియోలో టిన్ ఫ్యాక్టరీ వరకు జరిగిన ఘోరాలు చెప్పినా గదా! దాని కంటిన్యూయేషన్ జెప్తా. సరే బస్సెక్కేసినా, బస్సు నిండా జనాలున్నారు. ఫుల్లుగున్నారు. ఊపిరాడట్లా. లోపల శాండ్‌విచ్‌లు, బర్గర్‌లు అయిపోతన్నాం. నిల్చుకోవడానికి సక్రంగా తావు లేదు. సరే అని స్టార్ట్ అయినాం. బస్సు గూడా చాలా స్లోగా పోతాంది. అంతమంది జనాలున్నారు గదా! ఆ బస్సు గూడా లాగలేకన్నా ఉంది. సరే అని కొంచెం దూరం పోయినాము. ఒక స్టాప్‌కి, ఇంకొక స్టాప్‌కి కరెక్ట్‌గా మధ్యలో ఉన్నాము. అంతలోని అప్పుడే ఒక పెద్ద సౌండ్ ఢామ్ అని. ఏంటా అని జూస్తే బస్సు టైర్ పేలిపోయింది. మధ్యలో ఉన్నాం. ఎటు బోలేము. మధ్యలో బస్ ఆగిపోయింది. అక్కడ దిగేయాల్సొచ్చింది. దిగేసినా నెక్స్ట్ స్టాప్ వరకు ఆ బురదలో నడుచుకొనెళ్ళినా. దానికంటే ఘోరం దరిద్రం ఇంకొకటుండదు ఆ బురదలో నడవడం. సరే అని నెక్స్ట్ స్టాప్‌కెళ్ళి ఒక 10 మినిట్స్ వెయిట్ చేస్తే ఒక బస్సొచ్చింది. హమ్మయ్య! అనుకోని బస్ ఎక్కేసి మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యేలోపు ఎట్లో అట్లా పీజీకెళ్ళిపోదాం అనుకుంటే అంతలోనే హే! నన్ను మర్చిపోయారా? నేను వెళ్ళిపోయాను అనుకుంటున్నారా? లేదు మళ్ళీ వచ్చేసాను అనుకుంటూ మళ్ళీ వర్షమొచ్చింది. నా కర్మ. సరే అని బస్సు దిగి వర్షం పడతాన్నా సరే ఎట్లో అట్లా పీజీకెళ్ళిపోదాం తొందరగా అని పరిగెత్తుకుంటూ ఎళ్ళిపోయినా. మొత్తం తడిచిపోయినా. బ్యాగ్ మొత్తం తడిచిపోయింది. ఫోన్ మొత్తం తడిచిపోయింది. పీజీకొచ్చి లిఫ్ట్ బటన్ అదిమితే లిఫ్ట్ రావట్లా. ఎందుకు లిఫ్ట్ రావట్లా అంటే దరిద్రం. పీజీలో కరెంట్ పోయింది. ఇంకేం చేస్తా 5 ఫ్లోర్‌లు ఆ తడిచిపోయిన బట్టలతో, తడిచిపోయిన బ్యాగ్‌తో అది మొత్తం మెటికలన్నీ తడిచిపోయినాయి. ఆ జారుకుంటూనే నడుచుకొని పోయినా. పోయి డోర్ ఓపెన్ చేస్తే డోర్ ఓపెన్ అవ్వట్ల. ఏమని చూస్తే రూమ్‌లో ఉండే పిల్ల లాకేసుకొని కూర్చుంది. సరే కాలింగ్ బెల్ కొడదామని కొడితే కరెంట్ లేదు కదా! కాలింగ్ బెల్ ఎట్లా పని చేస్తది? చెయ్యట్లే. ఇంగ ఫోన్ చేయాల. ఫోన్ చేద్దామని ఫోన్ తీస్తే ఫోన్ మొత్తం తడిచిపోయింది. ఫింగర్ ప్రింట్ ఆన్ అవ్వట్ల. పాస్‌వర్డ్ టైప్ చేస్తా అంటే టచ్ సరిగ్గా పని చేయట్ల. ఈ ఫోన్‌తో నానా కుస్తీలు పడి నా దరిద్రం దానికి చెప్పుకుంటే అది ఓపెన్ అయ్యి 5 నిమిషాల తర్వాత, ఆరో నిమిషం ఆ పిల్లకి ఫోన్ చేసి చెప్తే, ఏడో నిమిషం ఆ పిల్లొచ్చి ఆ డోర్ ఓపెన్ చేస్తే, ఎనిమిదో నిమిషానికి నా దరిద్రం ముగిసిందనమాట.